మనం ఇళ్లల్లో వాడే వుడ్ జనరల్గా ఇంట్లో వర్క్స్ చేయించుకోవడానికి కానీ చాలా ఐటమ్స్ వుడ్తో చేస్తూ ఉంటాం, చేయించుకుంటూ ఉంటాం. అయితే ఈ వుడ్లో చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ వుడ్స్ వచ్చేసాయి. అంటే చాలా చెక్కలు చాలా చాలా అద్భుతమైన పనితీరుని కనబరుస్తూ ఉన్నాయి. నీళ్ళల్లో పెట్టినా ఏం కావు, వాటర్ రెసిస్టెంట్ అవి ఇవి అంటూ చాలా వచ్చేసాయి. అయితే వీటన్నింటినీ తలదన్ని నేనే రాజునంటూ సూపర్ వుడ్ ఒకటి వచ్చింది. ఇప్పుడు అలాంటి వుడ్ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో చాలా చాలా హిస్టారిక్ మార్పులు, విప్లవాత్మక మార్పులు కూడా తీసుకురాగలిగినటువంటి సరికొత్త ఒక ఇన్వెన్షన్ ఒకటి ఇప్పుడు వరల్డ్ వైడ్ తీవ్రంగా ఒక డిస్కషన్ పాయింట్ అయిపోయింది. అమెరికన్ సైంటిస్ట్స్ అంటే అమెరికన్ శాస్త్రవేత్తలు సూపర్ వుడ్ అనే ప్రత్యేక కలపను డెవలప్ చేశారు వాళ్ళు. ఇది ఎంత గొప్ప కలప అంటే ఉక్కు కంటే కూడా 10 రెట్లు బలంగా ఉంటుందిట. ఇంకేమిటి మరి అటువంటిప్పుడు ఉక్కునే వాడచ్చు కదా అంటే ఇది కలప, అంటే ఇది వుడ్. సో ఇది ఆయా నిర్మాణ విధానాన్ని మార్చే క్యాపబిలిటీని కూడా కలిగి ఉంటుంది. అంటే కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఒక హిస్టారిక్ కానీ అంటే అండ్ ఒక రెబల్గా కొన్ని మార్పులు తీసుకురాగల సరికొత్త ఆవిష్కరణగా దీన్ని చెప్పచ్చు. ఇప్పుడు ఈ సూపర్ వుడ్ ఒక 10 రెట్లు కూడా చాలా బలంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ సూపర్ వుడ్ చాలా తేలిగ్గా కూడా ఉంటుందిట. మరో అద్భుతమైన విషయం ఇది. అలాగే పర్యావరణ అనుకూలమైనది కూడా అట. అయితే ప్రొఫెసర్ లియాంగ్ బింగ్ హూ దశాబ్దాల పరిశోధన ఫలితంగా ఇది ఇప్పుడు ప్రస్తుతానికి కమర్షియల్ పర్పస్లో అందుబాటులోకి వచ్చేసింది. సూపర్ వుడ్ అనేది ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇదొక సాంప్రదాయ కలప కంటే కూడా చాలా స్ట్రాంగ్గా అండ్ ఎక్కువ కాలం మన్నిగ్గా ఉండడానికి కూడా స్పెషల్గా తయారు చేసిన కలపట. శాస్త్రవేత్త లియాంగ్ బింగ్ హూ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అతని టీం రసాయన ప్రక్రియల ద్వారా కలపలోని సహజ సెల్యులోజ్ను చాలా స్ట్రాంగ్నెస్ చేసేసారు. సో ఆ రసాన్ని ఒక పర్టికులర్గా రసాయన ద్రావణంలో మరిగించి వేడిగా అంటే హీట్గా ఒత్తిడికి కూడా గురి చేస్తారు. సో ఇది కలప సెల్యులోజ్ నిర్మాణాన్ని చాలా స్ట్రాంగ్ చేసేస్తుంది, దాని సాంద్రతను కూడా విపరీతంగా పెంచేస్తుంది. సో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపుగా ఒక 1 వీక్ మాత్రమే పడుతుంది. అయితే నేచర్ జర్నల్లో ప్రచురితమైనటువంటి 2017 సర్వే అంటే ఒక అధ్యయనం ప్రకారం చూస్తే దాని స్ట్రెంగ్త్ కానీ అలాగే దాని యొక్క వెయిట్ పర్సంటేజ్ కానీ అంటే వెయిట్ యొక్క నిష్పత్తి రేషియో కూడా చాలా లోహాల కంటే ఎక్కువగా ఉంది. అయితే ఇన్వెంట్ వుడ్ అనే కంపెనీ సూపర్ వుడ్ను ఒక కమర్షియల్ ప్రోడక్ట్గా ప్రారంభించింది. కంపెనీ CEO అలెక్స్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇది నార్మల్ కలపలాగే కనిపిస్తుంది చూడడానికి, కానీ నాణ్యతలో మాత్రం చాలా స్ట్రాంగ్ అని చెప్పచ్చు, అద్భుతమైందని చెప్పచ్చు. సో దీని తక్కువ బరువు బిల్డింగ్స్ని 4 రెట్లు తేలిగ్గా కూడా చేయగలదని చెప్తున్నారు. అలాగే దీనికి ఉన్న స్పెషాలిటీస్ ఏమిటంటే ఇది ఎర్త్ క్వేక్స్ నిరోధకతను పెంచుతుందన్నమాట. అంటే ఎర్త్ క్వేక్స్ రాకుండా కూడా చేయగలదు ఇది. అంటే పునాదిపై భారాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఎర్త్ క్వేక్స్ ఎఫెక్ట్ పడదు. అంతేనా, ఈ కలపతో అంటే ఈ వుడ్తో ఇంటి నిర్మాణం చాలా వేగంగా చాలా ఈజీగా కూడా పూర్తయిపోతుంది. అండ్ సూపర్ వుడ్ ప్రస్తుతానికి సాధారణమైన కలప కంటే కూడా చాలా ఖరీదైంది. ఫైనల్గా ప్రొడక్ట్ విషయం మనం ఖచ్చితంగా ప్రైస్ విషయం మాట్లాడుకోవాలి కదా. ఇది సాధారణంగా రెగ్యులర్గా వాడేటువంటి కలప కంటే కూడా చాలా చాలా కాస్ట్. అంతేకాదు దీని ప్రధాన ఉద్దేశం ఉక్కుకి అంటే స్టీల్కి ప్రత్యామ్నాయంగా ఉండడమే. ఇది ఉక్కు ఉత్పత్తి కంటే 90% తక్కువ కార్బన్ ఉద్గారాలను కూడా కలిగి ఉంది. సూపర్ వుడ్తో శిలీంధ్రాలు కానీ కీటకాల బెడద కానీ ఏమీ ఉండదు. అంటే వుడ్ కదా, ఒకవేళ కీటకాలు ఏమైనా పడతాయా, చెద ఏమైనా పట్టే ఛాన్స్ ఉందా? నో వే. ఫైర్ సేఫ్టీగా కూడా పనిచేస్తోందట ఇది. ఇంకేం కావాలి, ఎందుకంటే ఈ కలప అగ్ని నిరోధకంగా కూడా పనిచేస్తోంది. మరి ఈ ప్రయోగం అంటే ఈ ఎక్స్పెరిమెంట్ 19 వేరువేరు చెట్ల జాతులపై వెదురుపై వీళ్ళు ట్రై చేశారు. ఆఖరికి సక్సెస్ అయిందని చెప్తున్నారు. సో ఈ వుడ్తో భవిష్యత్తు నిర్మించే దిశగా సరికొత్త అడుగు పడిందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ అయినటువంటి ఫిలిప్ వోల్డ్ ఫీల్డ్ చెప్తున్న దాని ప్రకారం కలప వంటి నిర్మాణ వస్తువులు పర్యావరణానికి మంచివి, కలప కార్బన్ నిల్వ చేస్తుంది. సూపర్ వుడ్ వంటి వినూత్న ఉత్పత్తులు భవన నిర్మాణ పరిశ్రమలో వుడ్ యొక్క వినియోగాన్ని పెంచడంలో చాలా సహాయపడతాయని చెప్తున్నారు. అయితే ఈ టెక్నాలజీని స్వీకరించడానికి ఆ ఇండస్ట్రీకి మరిన్ని ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, అలాగే రెగ్యులేటింగ్ పరంగా కొన్ని సంస్కరణలు అవసరం అంటున్నారు. మొత్తం మీద సూపర్ వుడ్ భవన నిర్మాణ భవిష్యత్తులో ఒక చాలా ఆశావాద మార్పులను అయితే తీసుకురాగలదని చెప్తున్నారు. సూపర్ వుడ్ అనేది నిర్మాణ రంగానికి ఒక సరికొత్త దిశానిర్దేశం చేసే ఒక విప్లవాత్మక ఆవిష్కరణ అని కూడా చెప్తున్నారు. ఇది ఉక్కు కంటే బలమైంది, తేలికైంది, పర్యావరణానికి అనుకూలమైంది. ఇంకంతకంట కావాల్సింది ఏముంది చెప్పండి. సో కొంతమంది అధునాతన వాదులు చెప్తున్నారు
మరి ఇంక అటువంటప్పుడు డైరెక్ట్గా ఆ ఉక్కే వాడచ్చు కదా, అంటే స్టీలే వాడచ్చు కదా అనేది. బట్ వుడ్ ఈజ్ వుడ్, స్టీల్ ఈజ్ స్టీల్.